హైదరాబాద్ మహానగరంలో ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు, అత్యాధునిక సౌకర్యాలంటూ రిలయర్లు ఇచ్చే కలర్ఫుల్ గ్రాఫిక్స్ చూసి మోసపోవద్దని రెరా హెచ్చరిస్తోంది. అనుమతులు లేకపోయినా కనీసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కొన్ని బడా సంస్థలు నయా దందాకు తెరలేపారు. ప్రీ లాంచ్ ఆఫర్లు, అడ్వాన్స్ బుకింగ్ల పేరుతో కస్టమర్ల కళ్లకు గంతలు కడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. రంగంలోకి దిగిన రెరా అధికారులు అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలను గుర్తించి వారికి రెరా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం వచ్చిన రెరా నిబంధనలు కొన్ని సంస్థలు తుంగలు తొక్కుతున్నాయి. అసలు అనుమతులే లేకపోయినా భారీ ప్రకటనలు ఇస్తూ అడ్వాన్స్ బుకింగ్ల పేరుతో సామాన్యుల సొమ్మును దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏ ప్రాజెక్టుకైనా రెరా అనుమతి ఉంటేనే అది చట్టబద్ధమైనదని, లేని పక్షంలో మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అపార్ట్మెంట్ కొనే ముందు సదరు సంస్థ ట్రాక్ రికార్డులతో పాటు రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు, అత్యాధునిక సౌకర్యాలంటూ రిలయర్లు ఇచ్చే కలర్ఫుల్ గ్రాఫిక్స్ చూసి మోసపోవద్దని రెరా హెచ్చరిస్తోంది. అనుమతులు లేకపోయినా కనీస రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కొన్ని బడా సంస్థలు నయా దందాకు తెరలేపాయి. ప్రీ లాంచ్ ఆఫర్లు, అడ్వాన్స్ బుకింగ్ల పేరుతో కస్టమర్ల కళ్లకు గంతలు కడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. రంగంలోకి దిగిన రెరా అధికారులు అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలను గుర్తించి వారికి రెరా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం వచ్చిన రెరా నిబంధనలను కొన్ని సంస్థలు తుంగలు తొక్కుతున్నాయి. అసలు అనుమతులే లేకపోయినా భారీ ప్రకటనలు ఇస్తూ అడ్వాన్స్ బుకింగ్ల పేరుతో సామాన్యుల సొమ్మును దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏ ప్రాజెక్టుకైనా రెరా అనుమతి ఉంటేనే అది చట్టబద్ధమైనదని, లేని పక్షంలో మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అపార్ట్మెంట్ కొనే ముందు సదరు సంస్థ ట్రాక్ రికార్డుతో పాటు రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు, అత్యాధునిక సౌకర్యాలంటూ రిలయర్లు ఇచ్చే కలర్ఫుల్ గ్రాఫిక్స్ చూసి మోసపోవద్దని రెరా ఇటు ప్రజలకు హెచ్చరిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, ఒక్కసారి సార్ మీరు ఒక్కసారి మా ప్రాజెక్టు దగ్గరికి రండి. మా ప్రాజెక్టు దగ్గరికి మీరు వచ్చి మా ప్రాజెక్టు చూసిన తర్వాతే కొనండి. ఇప్పుడు అసలు మీకు కొనమని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. మీరు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని కూడా గమనించిన తర్వాతనే మాలో ఒక ప్లాట్ కొనండి అనేటటువంటి మాటలు అయితే చెప్తారు. ఆ మాటలు ఎంత స్వీట్గా ఉంటాయంటే మధ్యాహ్నం పూట లంచ్ పెట్టి, అది కూడా నాన్ వెజ్ పెట్టి తినిపిస్తూ పక్కనే ఒక ఏజెంట్ పెట్టుకుని ఆ ఏజెంట్ చెప్తూ ఉంటే మనకు కూడా
తింటూ ఒకవైపు ఆ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూస్తూ ఉంటే ఏది ఏమైనా సరే అప్పు చేసైనా సరే లేకపోతే ఏడో దగ్గర నుంచి అయినా సరే ఎంతో కొంత డబ్బులు తెచ్చైనా బ్యాంకు లోన్ తీసుకుని అయినా సరే అక్కడ కొనియాల్సిందే అని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అంటే ఆ రకమైనటువంటి వెదర్ని క్రియేట్ చేస్తారు. సరే ఇంకా ఎవరి కోసం కొంటున్నాం, మన కోసమే కదా, మన ఇంటి కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అని అనుకుంటాను. కానీ ఒకవేళ మీరు కష్టపడి అప్పు చేసి లేకపోతే దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు వాడి చేతిలోకి ఒక్కసారి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో పెట్టిన తర్వాత ఒకరోజు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది టీవీ ఛానల్లో, పలానా కంపెనీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేటు చేతులు ఎత్తేసింది, లేకపోతే పలానా రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి అనుమతులు లేకపోవడంతో అధికారులు ఆ కంపెనీ మీద దాడులు చేశారు అని బ్రేకింగ్ వస్తుంది. అది విన్న తర్వాత హార్ట్ బీట్ ఎలా ఉంటుందో తెలుసా, చెప్పలేం. ఆ స్థాయిలో హార్ట్ బీట్ లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే రేరా చాలా క్లియర్గా చెప్పింది, హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని సంస్థలు ఏ మాత్రం అనుమతులు లేకుండా, అంటే రేరా అనుమతి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేరా అనుమతి ఉంటేనే ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఉన్నట్టు, రేరా అనుమతి లేకపోతే అది పక్కా 420 ప్రాజెక్టు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉందా అనేటటువంటిది ఫస్ట్ అడగండి. ఒకవేళ రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే అది రేరా పరిధిలో లేదు, 420 ప్రాజెక్ట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. 1, 2, 3 కాదు, అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు రేరా అనుమతి లేకుండా సూటు బూటు వేసుకొని మెడలో ఒక టై పెట్టుకొని వచ్చేసి అయ్యో సూపర్ సార్ మా ప్రాజెక్ట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఇదో పలానా వాళ్ళు పబ్లిసిటీ చేశారు, పలానా హీరోయిన్లు లేకపోతే పలానా వివిఐపీలు అందరూ కూడా మా దగ్గరే ఉన్నారు, ఇవన్నీ కాదు, అవన్నీ ఎవడు కొన్నాడా కాదు, ముందు ఉండాల్సింది రేరా ప్రాజెక్ట్. సో మరి రేరా ప్రాజెక్ట్ ఎందుకు లేదు? ఇది రేరా ఇప్పుడైతే నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టిందో గత కొన్ని రోజుల నుంచి కూడా తమ పరిధిలో అంటే తమ అనుమతులు లేకుండా తమ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రేరా నోటీసులు ఇచ్చింది. ఒక్కసారి చెక్ బ్యాక్ చేసుకోండి, లేకపోతే మాత్రము మీరు కట్టిన డబ్బులని ఖచ్చితంగా కూడా వాళ్ళు నొక్కేసుకొని జెండాపై కపిరాజు అనేలాగా పారిపోతారు, లేకపోతే చేతులు ఎత్తేసినా ఎటువంటి డౌటు లేదు. ఇంకా హైదరాబాదులో ఈ మధ్య కొత్త కల్చర్, అంటే గతంలో కూడా ఉంది కానీ ఈ మధ్య చాలా పెద్ద కల్చర్ వచ్చేసింది, హై రైజ్ అప్ అపార్ట్మెంట్స్ అంటూ కూడా. అది హై రైజ్ అప్ అపార్ట్మెంట్స్ తర్వాత సంగతి, ముందు కట్టినటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అనుమతులు లేకపోతే జేసీబీలతో కూల్చేయడమే, అందులో ఎటువంటి డౌటు లేదు. సో హై రైజ్ అపార్ట్మెంట్లు అయినా కానీ ఎంత పెద్ద అపార్ట్మెంట్లు అయినా సరే పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా, కస్టమర్ల పాతాళ లోకానికి పడేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రేరా మీద ఉంది. దానితో పాటు ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి యాజమాన్యం మీద ఉంది. కానీ ఎవరు కూడా అనుమతులు లేకుండా ప్రకటనలు, టీవీ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. మరి అలా ఇచ్చేటటువంటి వారి వెనక అనుమతులు లేవు అనేటటువంటి వార్త ఆ కస్టమర్లకు తెలిస్తే మాత్రం, డబ్బులు కట్టినటువంటి వారికి తెలిస్తే మాత్రం హార్ట్ కాస్త స్పీడ్ అనేది పెరిగే అవకాశం ఉంది. రైట్ నో మాత్రం హైదరాబాద్ మహానగరం అండ్ సరౌండింగ్స్ ప్రాంతాలలో రేరా అనుమతులు లేకుండా చాలా పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అవ్వడమే కాకుండా కస్టమర్లను ఆకర్షించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. జరభద్రం, జాగ్రత్త, అలర్ట్గా ఉండండి. ఇది వార్నింగ్ అనుకున్నా ఏదనుకున్నా మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే మాత్రం ఆ ఇంటి ఏదైతే మీరు కొంటున్నటువంటి ఇల్లు ఏదైతుందో దానికి అనుమతులు ఉన్నాయా లేవా అన్నది పక్కాగా అడిగి తర్వాత వెళ్తేనే మేలు. లేదంటే మాత్రం రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. రైట్, థ్యాంక్ యూ మధు.